నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఈ కోడ్లు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండి కార్మిక సంక్షేమం, పారిశ్రామిక పురోగతికి వ్యతిరేకమని ఆయన విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి సిద్ధపడడం దుర్మార్గమన్నారు. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ రాజ్భవన్ ముట్టడి, డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఐఎఫ్టియు నాయకులు, శ్రేణులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐఎఫ్టియు తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐ కృష్ణ తెలిపారు. అమలు జరుగుతాయని, కానీ వీటి ఫలితంగా ఇప్పటికే కేరళ ప్రభుత్వం మేము అమలు చేయమని చెప్పింది, బెంగాల్ ప్రభుత్వం మేము అమలు చేయమని చెప్పింది, తమిళనాడు ప్రభుత్వం మేము అమలు చేయమని చెప్పింది. మన రాష్ట్రంలో కూడా, మన రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేయాలని మనం రాష్ట్ర మంత్రుల్ని కలిసినాం. మొన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబుని కలిసినాం, కార్మిక మంత్రి అయినటువంటి వివేక్ గారిని కూడా కలిసినాం, కోరినాం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ తీర్మానం చేయాలి అని చెప్పి. కానీ ఇక్కడ అసెంబ్లీ తీర్మానం కూడా వాళ్ళు ముందుకు రాలే. అనేక చట్టాలు మనం రూపొందించుకున్నాం. ఇవాళ ట్రేడ్ యూనియన్ చట్టం కావచ్చు, పారిశ్రామిక వివాదాల చట్టం కావచ్చు, జీతాల చట్టం కావచ్చు, బోనస్ చట్టం కావచ్చు, పెన్షన్ చట్టం కావచ్చు, ఈఎస్ఐ చట్టం కావచ్చు, 29 చట్టాల్ని రద్దు చేసి ఇవాళ 4 కోడ్స్ గా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2018లో తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల భారత కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టమని, ఇది దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభం చేకూరుతుందని, 70 ఏళ్లుగా అనుభవించినటువంటి కార్మిక హక్కులన్నీ పోతాయని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా భావించినాయి, అన్ని ఫెడరేషన్లు కూడా భావించినాయి. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 5 సంవత్సరాలలో పెద్ద ఉద్యమాలు, ఐక్య ఉద్యమాలు కొనసాగినాయి. 9 సార్లు మనం పారిశ్రామిక సమ్మెలు కూడా నిర్వహించినాం. కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరపడే, పాత చట్టాలు కొనసాగిస్తానని హామీ ఇవ్వలే, ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇవ్వలే. ఇప్పుడు చివరికి మొన్న నవంబర్లో ఇన్ని ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా వీటన్నిటిని పెడచెవిన పెట్టి నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిండు. ఈ ఏప్రిల్ 1 నుంచి ఏ రాష్ట్రం కాదన్నా, అవునన్నా, ఎవరు వ్యతిరేకించినా, సంఘాలు వ్యతిరేకించినా, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా, మేధావులు వ్యతిరేకించినా మేము అమలు చేసి తీరుతాం అని చెప్పి హుకుం జారీ చేశాడు. అది రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కనుక దానికి వ్యతిరేకంగా మన ఆల్ ఇండియా ఐఎఫ్టియు జాతీయ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. మొన్ననే మనం అన్ని రాష్ట్రాల కలెక్టర్ల ముందు ధర్నాలు నిర్వహించినాం. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా మనం రీజనల్ లేబర్ కమిషనర్ కార్యాలయాల వద్ద, గవర్నర్ కార్యాలయాల వద్ద మనం ధర్నాలు నిర్వహించి మన హక్కులు, పాత చట్టాల్ని కొనసాగించాలని మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.